హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ పాలకల్లు బాగుండి ఇవాళ మన పాలు డూటీ అయిపోయిన తర్వాత అలా మన చేను దగ్గర నుంచి చూసుకుంటూ ఒకసారి చేను కూడా చూద్దాం. అలా చేను దగ్గర నుంచి వెళ్ళానండి. మన షేరింగ్ ఉన్నాయి చూసారు కదా, నేచర్ కదా ఎంత ఫ్రెష్గా వస్తుందో. కానీ అలా చేను చూసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరండి. మనం ఫామ్ దగ్గరికి వచ్చాం. డే 7 ఫామ్ దగ్గరికి వచ్చినట్టు ఇవాళ ఎక్స్టెన్షన్ చేయాలి. చూసారు 6ని ఒకసారి లెక్క పెట్టుకొని అన్నీ చూపించుకుంటున్నాం. అన్నీ చూసుకొని ఒకసారి ఫీడ్ వాటర్ అనేది చూసుకోవాలి. ఒకసారి లెక్క పెట్టుకొని మళ్ళీ ఫీడర్లో ఆల్రెడీ వాటర్ ఫీడర్లో జింకల్స్ కూడా మొత్తం పిచ్చేసి ఉంచేసాడు ఆల్రెడీ. అన్నీ కూడా మనం ఇదివరకు మనం ట్యాంక్లో వాటర్ చూసుకొని ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎప్పుడు కూడా మేము షెడ్ 2000 కెపాసిటీ మొన్న 7th డేనే ఎప్పుడు కూడా మొత్తం ఫుల్గా ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తాం. షెడ్ చివరి నుంచి చివరి దాకా ఫుల్గా ఇచ్చేస్తాం. వచ్చేసుకుని ఇలా 6 ఒకసారి లెక్క పెట్టుకుని తరుగుతామంట. తరిగితే అవి బ్యాక్ సైడ్కి అలా వెళ్తుంటాయి. అలా డే 2 దాకా కూడా పెద్దగా స్ప్రెడ్ అవ్వదండి. డే 2 నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత బాగా డే 2 నుంచి బాగా స్ప్రెడ్ అవుతాయి. అది రేపు మీకు చూపెడతాను. ఇలాగ ఇవ్వడం వల్ల ఏంటంటే చిక్స్కి క్లీనెస్ వచ్చి గ్రోత్ బాగా వస్తుందండి. దీన్ని మేము కూడా డే 7 పూర్తిగా వదిలేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్స్ లైక్ చేయండి.